డిఎస్సి అండ్ టెట్ 2026 అభ్యర్థులకు నమస్కారము. ఏపీ మరియు టీజీ అభ్యర్థులకు మరొకసారి నమస్కారము. మరి ఈరోజు 9 గంటలకు ప్రీమియర్ లైవ్ షో అనేది ఉంది కాబట్టి ఈ షోలో పాల్గొన్నటువంటి అభ్యర్థులకు అందరికీ స్వాగతం. మరొకసారి టీజీ ఏపీ అభ్యర్థులకు మరొకసారి స్వాగతం అండి. ఎందుకనంటే ఈరోజు గత ప్రశ్న పత్రాల నుండి అయితే మరి మంచి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను తీసుకోవడం జరిగింది. పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలను తీసుకోవడం జరిగింది కాబట్టి తప్పకుండా లైవ్లో ఎవరైతే లైవ్లో పాల్గొంటున్నారో వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. మీకు ఉపయుక్తంగా ఉంటుంది. టీజీ అభ్యర్థులకు ఏపీ అభ్యర్థులకైతే ఉపయుక్తంగా ఉంటుంది. మిత్రులారా తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కాబట్టి, అంటే పదే అడుగుతున్నటువంటి ప్రశ్నలు, తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు కాబట్టి మరి తప్పకుండా మీరైతే లైవ్లో పాల్గొనండి. లైవ్లో ఎవరైతే పాల్గొంటారో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. చివరికి 2 ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకు సమాధానాలు కామెంట్ బాక్స్లో తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తప్పకుండా మరి తొందరగా వీడియోలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి మీరైతే 2 ప్రశ్నలకు చివరగా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మీ యొక్క కామెంట్ బాక్స్లో తెలియజేయాలి. ఎందుకంటే మీరు టెట్ డిఎస్సికి మరి మిగతా ఎగ్జామ్స్కి ఎవరైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా మరి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఆన్సర్ అనేది గుర్తించాలి తప్పకుండా. ఎందుకంటే మరి ప్రిపేర్ అవుతున్నది లేనిది అనేది తెలుస్తుంది కాబట్టి మీ యొక్క మార్క్స్ని స్కోర్ చేసుకోవాలంటే తప్పకుండా మీరైతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా లైవ్లో ఎంతవరకు ఉంటారో అంతవరకు క్వశ్చన్ ఆన్సర్ అయితే తప్పకుండా చూడండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుంది? ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుంది? మొదటి ప్రశ్న. ఎన్సిఫిఎన్ అంటే ఇది విద్యా దృక్పథాల నుండి తీసుకోవడం జరిగింది. సెక్షన్ 5లో ఉన్నటువంటి నూతన సంస్కరణలు మరి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఎస్సిఎఫ్ 2011 నుండి మరి ఈ ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి తప్పకుండా మీరైతే ఈ ప్రశ్న ఖచ్చితంగా చూడాలి, ఆలోచన చేసి ఆన్సర్ని అయితే గుర్తించాలి. ముందే మీకు ఆన్సర్ తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మిత్రులారా ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దేన్ని ప్రోత్సహిస్తుంది? ఆప్షన్ చూసినట్లయితే బట్టి పద్ధతిన, ఉపాధ్యాయ కేంద్రిత బోధన, సి విద్యార్థి కేంద్రిత అభ్యసనమా, డి పరీక్ష కేంద్రిత విద్యన. మీ యొక్క ఆన్సర్ ముందే తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ యొక్క ఆన్సర్ ముందే తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మిత్రులారా ఎన్సిఎఫ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దేనిని ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ తెలిసినట్లయితే లైవ్లో ఎవరైతే పాల్గొంటున్నారో తప్పకుండా ఆన్సర్ అయితే చేయాలి. సరైన ఆన్సర్ చూసినట్లయితే విద్యార్థి కేంద్రిత అభ్యసనం అనేది సరైన జవాబు. ఎన్సిఎఫ్ 2005 ప్రధానంగా దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే విద్యార్థి కేంద్రిత అభ్యసనం అయితే ప్రోత్సహిస్తుంది. ఎందుకనంటే విద్యార్థి అనుభవాల ద్వారా నేర్చుకోవడం, కార్యాచరణ ఆధారిత అభ్యసనం అనేది ముఖ్యమైనది. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం విద్యార్థి అనుభవాల ద్వారా నేర్చుకోవడము మరియు కార్యాచరణ ఆధారిత అభ్యసనం ముఖ్యమైనది. కాబట్టి విద్యార్థి కేంద్రిత అభ్యసనం అనేది సరైన ఆన్సర్. రెండవ ప్రశ్న చూసినట్లయితే ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జ్ఞానం ఎలా నిర్మితమవుతుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ కంఠస్థం ద్వారా, బి అనుభవాల ద్వారా, సి శిక్ష ద్వారా, డి హోంవర్క్ ద్వారా. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జ్ఞానం ఎలా నిర్మితమవుతుంది అని అడిగాడు. ఇక్కడ ఎలా నిర్మితమవుతుంది? మీ యొక్క ఆన్సర్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జ్ఞానం ఎలా నిర్మితమవుతుంది అంటే అనుభవాల ద్వారా. ఎందుకు అనంటే పిల్లలు తమ అనుభవాలు, పరిశీలన చర్య ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కాబట్టి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం జ్ఞానం ఎలా నిర్మితమవుతుందంటే పిల్లలు తమ అనుభవాలు, పరిశీలన చర్య ద్వారా మరి జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. మిత్రులారా మీకు ముందే ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మూడవ ప్రశ్న. ఎస్సిఎఫ్ 2011 ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎస్సిఎఫ్ 2011 ఏ రాష్ట్రానికి సంబంధించిన పాఠ్య ప్రణాళిక అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూసినట్లయితే ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, డి కర్ణాటక. మీ యొక్క ఆన్సర్ ముందే తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మిత్రులారా మూడవ ప్రశ్నకు సరైన సమాధానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎస్సిఎఫ్ 2000 ఏ రాష్ట్రానికి సంబంధించిన పాఠ్య ప్రణాళిక అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రణాళికగా రూపొందించింది కాబట్టి ఎస్సిఎఫ్ 2011 అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పాఠ్య ప్రణాళిక. సరైన సమాధానం సి అవుతుంది. 4వ ప్రశ్న చూసినట్లయితే ఎస్సీఎఫ్ 2000 ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎస్సీఎఫ్ 2011 ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే ఏ పరీక్షల సంఖ్య పెంచడం, బి నాణ్యమైన విద్య అందించడం, సి సెలవులు పెంచడం, డి ట్యూషన్ ప్రోత్సహించడం. మీ యొక్క సరైన సమాధానం తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయడం అనేది ప్రతి అభ్యర్థికి చాలా ముఖ్యమైనటువంటి ముఖ్యంగా మార్క్స్ను స్కోర్ చేయాలంటే కామెంట్ అనేది చాలా ముఖ్యం కాబట్టి కామెంట్స్లో తెలియచేయండి. ఎస్సీఎఫ్ 2000 ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. సరైన సమాధానం చూసినట్లయితే 4వ ప్రశ్నకు సరైన సమాధానం బి అవుతుంది. ఎందుకంటే నాణ్యమైన విద్య అందించడం. ఎందుకంటే విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఉన్నది కాబట్టి ఎస్సీఎఫ్ 2011 ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు కాబట్టి సరైన సమాధానం నాణ్యమైన విద్య అందించడం అనేది సరైన సమాధానం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఎస్సీఎఫ్ 2011 లక్ష్యం అన్నమాట. 5వ ప్రశ్న చూసినట్లయితే ఎన్ఈపి 2020లో కొత్త విద్యా నిర్మాణం ఏది అని అడిగాడు. కొత్త విద్యా నిర్మాణం చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే గత ప్రశ్న పత్రాల్లో ఉన్నది, గత పరీక్షలో కూడా తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు టెట్ డిఎస్సిలో మరియు ఎస్జిటి, టీజిటి, పీజిటి మొదలగు పరీక్షలలో ఎన్ఈపి, ఎస్సీఎఫ్, ఎన్ఈపి, సిసిఈ ఇవి మొదలగు అడగడం జరుగుతుంది కాబట్టి వీటిపైన దృష్టి కేంద్రీకరించండి మిత్రులారా. ఎన్ఈపి 2020లో కొత్త విద్యా నిర్మాణం ఏది అని అడిగాడు. ఆప్షన్స్ చూసినట్లయితే ఏ 10+2, బి 5+3+3+4, సి 8+4, డి C+4+2. మీ యొక్క సరైన సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. మీ యొక్క సరైన సమాధానము 5వ ప్రశ్నకు సరైన సమాధానము ఏమవుతుంది? ఎన్ఈపి 2020లో కొత్త విద్యా నిర్మాణం ఏది అని అడిగాడు కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. ఎందుకంటే 5+3+3+4 కాబట్టి 3+4 కాబట్టి నిర్మాణానికి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్ఈపి 2020లో 5+3+3+4 నిర్మాణాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. సరైన సమాధానము బి అవుతుంది. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక దశలో బోధన ఏ భాషలో ఉండాలని సూచించారు? ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న మిత్రులారా. తప్పకుండా వీడియోని చూడండి, చూసి లైక్ చేయండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీ యొక్క మార్క్స్ని అయితే స్కోర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు ఆన్సరు తెలియజేసే ముందు మీ యొక్క లైక్ అనేది చేయడం, మీ యొక్క లైక్ని ఇవ్వండి. లైక్ చేయడం ద్వారానే మరిన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. ఇలాంటి నాణ్యమైనటువంటి వీడియోలు నేనైతే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు నాణ్యమైనటువంటి వీడియోలు, ప్రశ్నలకు జవాబులు అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క టెట్ డిఎస్సి అభ్యర్థులకైతే షేర్ చేయండి. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక దశలో బోధన ఏ భాషలో ఉండాలని సూచించారు? ఆప్షన్ చూసినట్టయితే ఏ ఆంగ్లం మాత్రమే, బి మాతృభాష స్థానిక భాష, సి హిందీ మాత్రమే, డి సంస్కృతం మాత్రమే. మీ యొక్క సరైన సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం చూసినట్లయితే 6వ ప్రశ్నకు సరైన సమాధానము బి అవుతుంది. ఎందుకంటే ప్రాథమిక దశలో బోధన ఏ భాషలో ఉండాలనుకున్నాడు? ప్రాథమిక దశలో అంటే మాతృభాషలో ఉండాలని అనుకున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలకు మాతృభాషలో బోధన అర్థవంతమైన అభ్యసనానికి దోహదం చేస్తుంది కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 7వ ప్రశ్న సిసిఈ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఇది చాలాసార్లు తరచుగా అడిగినటువంటి ప్రశ్న. టెట్ డిఎస్సిలో కూడా అడగడం జరుగుతుంది, ఇతర పోటీ పరీక్షలో కూడా అడగడం జరుగుతుంది కాబట్టి సిసిఈ యొక్క పూర్తి పేరు ఏమిటి? సిసిఈ మోడల్, సిసిఈ ప్యాటర్న్ అని అంటారు కదా పాఠశాలలో కూడా. కాబట్టి సిసిఈ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే ఏ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, బి కామన్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, సి కంటిన్యూస్ కామన్ ఎడ్యుకేషన్, డి కాంప్రహెన్సివ్ కామన్. మీ యొక్క సరైన సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. సిసిఈ యొక్క పూర్తి రూపం ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే 7వ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అవుతుంది? ఎందుకు అనంటే సిసిఈ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. సరైన సమాధానం ఏ అవుతుంది కాబట్టి సిసి అంటేనే నిరంతర సమగ్ర మూల్యాంకనం.
సిసి అంటే ఏంటిది? సమగ్ర నిరంతర మూల్యాంకనం. సిసి అంటేనే సమగ్ర నిరంతర సమగ్ర మూల్యాంకనం. సిసి అంటేనే నిరంతర సమగ్ర మూల్యాంకనం కాబట్టి కాంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది సరైన సమాధానము ఏ అవుతుంది. 8వ ప్రశ్న, సిసిఈ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సిసి ప్రధాన లక్ష్యం ఏమని అడిగాడు? లక్ష్యం అంటే ఏమిటి అని అడిగాడు. అంటే ఆప్షన్ చూసినట్లయితే ఏ మార్కులు మాత్రమే ఇవ్వడం, విద్యార్థి సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడం, సి ర్యాంకులు ప్రకటించడం, డి శిక్షించడం. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయడం మిత్రులారా. లైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా కామెంట్ అనేది తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ లైవ్లో పాల్గొనాలి. ఎందుకంటే డిఎస్సి ముందు ఉన్నది కాబట్టి మరొకసారి మరి సంవత్సరానికి 4 టెట్టులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మరి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఇంకా 2 టెట్టులు కూడా మరి నూతన అభ్యర్థులకు మరి ఓల్డ్ అభ్యర్థులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయం అనేది కామెంట్లో తెలియజేయండి. మీ యొక్క ఆన్సర్ ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మీ యొక్క గుర్తిస్తే మీ యొక్క మార్క్స్ను స్కోర్ చేసుకుంటారు కాబట్టి తప్పకుండా గుర్తించండి మిత్రులారా. సిసి ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే మార్కులు మాత్రమే ఇవ్వడం, విద్యార్థి సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడం, ర్యాంకులు ప్రకటించడం, డి శిక్షించడం. సరైన సమాధానం గుర్తించండి. 8వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. ఎందుకంటే సిసి ప్రధాన లక్ష్యం అడిగాడు కాబట్టి, లక్ష్యం ఏమిటి అని అడిగాడు కాబట్టి విద్యార్థి సమగ్ర అభివృద్ధిని అంచనా వేస్తారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధిని అంచనా వేస్తారు కాబట్టి సిసి ప్రధాన లక్ష్యం ఏమిటైతే జ్ఞానం, నైపుణ్యాలు, విలువలు సమగ్రంగా అంచనా వేయడం జరుగుతుంది. విద్యార్థి జ్ఞానాన్ని, విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని, విద్యార్థి యొక్క విలువను సమగ్రంగా అంచనా వేయడం జరుగుతుంది కాబట్టి సిసి ప్రధాన లక్ష్యము విద్యార్థి సమగ్ర అభివృద్ధిని అంచనా వేయడం అనేది బి సరైన సమాధానం. 9వ ప్రశ్న చూద్దాం. తెలుగు బోధనలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది? తెలుగు బోధనలో అత్యంత ప్రభావవంతమైనటువంటి పద్ధతి ఏది అని అడగడం జరిగింది. తెలుగు బోధనలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ ఉపన్యాస పద్ధతి, బి కార్యాచరణ ఆధారిత బోధన, సి శిక్షా పద్ధతి, డి కంఠస్థ పద్ధతి. మిత్రులారా ఎవరైతే లైవ్లో ఉన్నారో వాళ్ళు తప్పకుండా వీడియో చివరి వరకు ఉండండి. చివరి వరకు తప్పకుండా చూస్తేనే మీకు మార్క్స్ స్కోర్ అనేది జరుగుతుంది కాబట్టి మరి ఇప్పటికే అయిపోయింది, టెట్ రాసాం కదా, మొన్ననే అయిపోయింది కదా అని అనుకోకండి. టెట్ మార్కులే స్కోర్ చేస్తే రేపటి డిఎస్సి కొరకు మరి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే చూడండి. వీలున్నంత వరకు చూసి మిగతా భాగము మరికొద్ది సమయాన్ని తీసుకొని కూడా చూడవచ్చు మిత్రులారా. తప్పకుండా వీడియోని అయితే చూడండి, చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క టెట్ డిఎస్సి అభ్యర్థులకు మిత్రులకు ఎవరైతే ఉంటారో వారికైతే షేర్ చేయండి. మన ఛానల్ గురించి అయితే రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసేటువంటి వీడియోలు మీకు మరి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు బోధనలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది? ఆప్షన్ చూసినట్లయితే ఏ ఉపన్యాస పద్ధతి, బి కార్యాచరణ ఆధారిత బోధన, సి శిక్షా పద్ధతి, డి కంఠస్థ పద్ధతి. మీ యొక్క సరైన సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి మిత్రులారా. 9వ ప్రశ్నకు సరైన సమాధానము ఏమవుతుంది? 9వ ప్రశ్నకు సరైన సమాధానము కార్యాచరణ ఆధారిత బోధన తెలుగు బోధనలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి అని అడిగాడు కాబట్టి కార్యాచరణ ఆధారిత బోధన. ఎందుకంటే భాషను ఉపయోగిస్తూ నేర్చుకోవడం ఉత్తమ పద్ధతి కాబట్టి కార్యాచరణ అడిగాడు కాబట్టి తెలుగు బోధనలో అత్యంత ప్రభావవంతమైన పద్ధతి ఏది అంటే మరి కార్యాచరణ ఆధారిత బోధన కాబట్టి భాషను ఉపయోగిస్తూ నేర్చుకోవడం ఉత్తమైన పద్ధతి కాబట్టి సరైన సమాధానం బి అవుతుంది. సరైన సమాధానము బి అవుతుంది. మరి 10వ ప్రశ్న చూడండి మిత్రులారా. 10వ ప్రశ్న చూసినట్లయితే భాషా నైపుణ్యాలు ఎన్ని? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే టెట్ డిఎస్సిలో తరచుగా అడిగేటువంటి ప్రశ్న. మరి ఈ ప్రశ్న కూడా ఆన్సర్ చేయలేనటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి మరి చిన్నదే కదా అని చూస్తే ఎగ్జామ్లో అది పెద్దగా కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి వీడియోని అయితే తప్పకుండా చూడండి. మీ యొక్క మార్క్స్ని అయితే స్కోర్ చేయండి. భాషా నైపుణ్యాలు ఎన్ని అంటే ఆప్షన్ చూసినట్లయితే A2, B3, C4, D5. A2, B3, C4, D5. భాష నైపుణ్యాలు ఎన్ని? ఇక చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న కాబట్టి 10వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే 10వ ప్రశ్నకు సరైన సమాధానము మరి భాషా నైపుణ్యాలు 4 ఉంటాయి. భాషా నైపుణ్యాలు ఎన్ని ఉంటాయి? 4. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. భాషా నైపుణ్యాలు అనేది 4 ఉంటాయి కాబట్టి వినాలి, మాట్లాడాలి, చదవాలి, రాయాలి. కాబట్టి భాషా నైపుణ్యాలు 4. సరైన సమాధానం సి అవుతుంది. భాషా నైపుణ్యాలు అంటే వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. ఇవి 4 భాషా నైపుణ్యాలు. సరైన సమాధానం చూసినట్లయితే సి అవుతుంది.
సరైన సమాధానము సి అవుతుంది. 11వ ప్రశ్న, పాఠ్య ప్రణాళికను మొదట నిర్ణయించాల్సింది ఏమిటి అని అడిగాడు. ఆప్షన్ చూసినట్లయితే ఏ మూల్యాంకనం, బి అభ్యసన లక్ష్యాలు, సి హోంవర్క్, డి సమయం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ యొక్క సరైన సమాధానం గుర్తించినట్లయితే మీ యొక్క మార్క్స్ను టెట్ డిఎస్సీలో స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసి లైక్ చేయండి. పాఠ్య ప్రణాళికలో మొదట నిర్ణయించాల్సింది ఏమిటి అడిగాడు. ఏమిటి అంటే 11వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే అభ్యసన లక్ష్యాలు. పాఠ్య ప్రణాళిక అంటే అభ్యసన లక్ష్యాలు. మొదట నిర్ణయించాల్సింది ఏమిటి అంటే అభ్యసన లక్ష్యాలు. కాబట్టి ఎందుకంటే ముందుగా అభ్యసన లక్ష్యాలు నిర్ణయించి తర్వాత బోధనను ప్రణాళిక చేయడం. ఎందుకంటే పాఠ్య ప్రణాళిక మొదట నిర్ణయించాల్సింది ఏమిటి అంటే ముందుగా అభ్యసన లక్ష్యాలను నిర్ణయించాలి. ముందుగా అభ్యసన లక్ష్యాలను ఏం చేయాలి? నిర్ణయించిన తర్వాతనే బోధనను ప్రణాళిక చేయాలి. కాబట్టి సరైన సమాధానం ఏమవుతుంది అంటే బి అవుతుంది. 12వ ప్రశ్న, సహపాఠ్య కార్యక్రమాల ప్రధాన ప్రయోజనం ఏమిటి? సహపాఠ్య కార్యక్రమాల ప్రధాన ప్రయోజనం ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కాబట్టి ఆప్షన్ చూసినట్లయితే ఏ మార్కులు పెంచడం, బి సమగ్ర వ్యక్తిత్వ వికాసం, సి సెలవులు ఇవ్వడం, డి పరీక్షలు నిర్వహించడం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీకు ముందే ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా మరి ఆన్సర్ని అయితే గుర్తించండి, కామెంట్ బాక్స్లో గుర్తించండి. మరి మీరు కామెంట్ బాక్స్లో గుర్తిస్తేనే మీరు టెట్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఎందుకంటే మరి చాలా పిఐఈ నుండి మరియు తెలుగు బోధనా పద్ధతుల నుండి, సోషల్ మెథడాలజీ నుండి మరి చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు అయితే తీసుకొని నేను మరి మీకు అందించడం జరుగుతుంది. నాణ్యమైన వీడియో, నాణ్యమైనటువంటి ప్రశ్నలు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సహపాఠ్య కార్యక్రమాల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ మార్కులు పెంచడం, బి సమగ్ర వ్యక్తిత్వ వికాసం, సి సెలవులు ఇవ్వడం, డి పరీక్షలు నిర్వహించడం. మీ యొక్క సరైన సమాధానం 12వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే సమగ్ర వ్యక్తిత్వ వికాసం అవుతుంది. బి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సహపాఠ్య కార్యక్రమాల ప్రధాన ప్రయోజనం అడిగాడు. ఎందుకు అంటే విద్యార్థులు నాయకత్వం, సృజనాత్మకత, సహకార భావం పెరుగుతుంది. కాబట్టి విద్యార్థులు నాయకత్వం, సృజనాత్మకత, సహకార భావం పెరుగుతుంది. కాబట్టి సమగ్ర వ్యక్తిత్వ వికాసం అనేది సరైన సమాధానం. 13వ ప్రశ్న చూద్దాం. 13వ ప్రశ్న ఏంటిదంటే టీఎల్ఎం అంటే ఏమిటి? 13వ ప్రశ్న టీఎల్ఎం అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్ చూడండి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీచర్ లెర్నింగ్ మెథడ్, టీచింగ్ లెసన్ మోడల్, టెస్ట్ లెర్నింగ్ మెటీరియల్. మీ యొక్క సరైన సమాధానం టీఎల్ఎం అంటే చాలా ముఖ్యమైనటువంటి, చూడండి దీనికి 2 స్టార్లు ఇస్తున్నాను. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. టీఎల్ఎం అని అంటే ప్రతిసారి రావడం జరుగుతుంది. టీఎల్ఎం అని అంటే పాఠశాలలో కూడా టీఎల్ఎం అనేది మనం ప్రతిసారిగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానము 13వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. సరైన సమాధానం గుర్తించండి. మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో గుర్తించండి. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. టీఎల్ఎం అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నమాట. సరైన సమాధానము మరి ఏ అవుతుంది? సరైన సమాధానము ఏ అవుతుంది అంటే బోధన అభ్యసనాన్ని సులభతరం చేసే ఉపకరణాలను టీఎల్ఎం అంటారు. అంటే బోధన అభ్యసనాన్ని సులభతరం చేసేటువంటి ఈ టీఎల్ఎంను బోధన ఉపకరణాలని కూడా అంటారు. ఎందుకంటే బోధన అభ్యసనాన్ని సులభతరం చేసేటువంటి పద్ధతి ఉపకరణాలనే మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా అంటారు. సరైన సమాధానము ఏ అవుతుంది? 14వ ప్రశ్న చూసినట్లయితే నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏ ఎప్పుడు నిర్వహిస్తారు? ఇది టెట్లో ప్రతిసారి రావడం జరుగుతుంది. ప్రతిసారి నిర్మాణాత్మక మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఇవి మరి మూల్యాంకనాల గురించి అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి వీటి యొక్క ఆప్షన్ చూసినట్లయితే సంవత్సరం చివరిలో ఇస్తారా, అభ్యసన ప్రక్రియలో నిరంతరం ఇస్తారా, పరీక్షల తర్వాత ఇస్తారా, సెలవుల తర్వాత ఇస్తారా? మరి నిర్మాణాత్మక మూల్యాంకనం ఎఫ్ఏలో ఎప్పుడు నిర్వహిస్తారు అంటే చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న.
మీకు ఆన్సర్ ముందే తెలిస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లైవ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మరి తప్పకుండా లైవ్లో పాల్గొన్నటువంటి మిత్రులు తప్పకుండా ఆన్సర్ అయితే గుర్తించండి. 14వ ప్రశ్నకు సరైన సమాధానం బి అవుతుంది. ప్రక్రియలో నిరంతరం. ఎందుకంటే అభ్యాసం చేసిన తర్వాత మరి ఎఫ్ఏ అనేది నిర్వహిస్తారు కాబట్టి విద్యార్థి అభ్యసన పురోగతిని తెలుసుకోవడానికి నిరంతరంగా నిర్వహిస్తారు. అంటే ఆ విద్యార్థి అభ్యసన పురోగతిని అభివృద్ధి చేయడానికి తెలుసుకోవడానికి నిరంతరంగా మరి నిర్వహిస్తారు కాబట్టి అభ్యసన ప్రక్రియలో నిరంతరం అనేది బి సరైన సమాధానం అవుతుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం ఎప్పుడు నిర్వహిస్తారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న మిత్రులారా, చాలా గుర్తుంచుకోండి. 15వ ప్రశ్న, సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎప్పుడు నిర్వహిస్తారు? ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ విధంగా మరి చాలాసార్లు TET-DS అడగడం జరిగింది కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఎవరైతే లైవ్లో ఉంటున్నారో లైవ్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం కామెంట్లో తెలియచేయండి మీ యొక్క ఆన్సర్. సంగ్రహణాత్మక మూల్యాంకనం SA ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ చూసినట్లయితే పాఠం ప్రారంభంలో, బి యూనిట్ లేదా టర్మ్ చివరిలో, సి ప్రతిరోజు, డి వారానికి ఒకసారి. ఎలా నిర్వహిస్తారు? SA అనేది వారానికి ఒకసారా, ప్రతిరోజా, యూనిటా, పాఠం ప్రారంభంలోనా? మరి ఎప్పుడు నిర్వహిస్తారు అనేది ముఖ్యమైన ఆన్సర్. మరి ఆన్సర్ గుర్తించండి మిత్రులారా. 15వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే బి అవుతుంది. ఎందుకంటే టర్మ్ చివరిలో అంటే ఒక యూనిట్ అయిపోయిన తర్వాత SA అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే నిర్దిష్ట కాలం ముగిసిన తర్వాత తుది ఫలితాలను అంచనా వేయడానికి ఇది మాత్రం నిర్వహిస్తారు. SA అనేది సంగ్రహణాత్మక మూల్యాంకనము. మరి నిర్దిష్ట కాలం ఏదైతే టర్ము ముగిసిన తర్వాత తుది ఫలితాలను అంచనా వేయడానికి అయితే ఈ టర్ము చివరలో అంటే యూనిట్ టర్ము చివరలో నిర్వహించడం జరుగుతుంది SAను. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 16వ ప్రశ్న చూసినట్లయితే SA ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. SA ప్రధాన ఉద్దేశం ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆప్షన్ చూసినట్లయితే తుది అభ్యసన ఫలితాలను అంచనా వేయడం, బి ఆర్డర్ నిర్వహించడం, సి హాజరు నమోదు, డి హోంవర్క్ ఇవ్వడం. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. SA ప్రధాన ఉద్దేశం ఏమిటి? SA ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది? మీరు ఏమనుకుంటున్నారు? ఆన్సర్ ఏ విధంగా గుర్తిస్తారు? ఏనా, బీనా, సీనా, డీనా? మీ యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్లో గుర్తించండి. 16వ ప్రశ్నకు సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. 16వ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అవుతుంది? ఎందుకనంటే తుది అభ్యసన ఫలితాలను అంచనా వేయడం. SA ప్రధాన ఉద్దేశం ఏమిటిదంటే తుది అభ్యసన ఫలితాలను అంటే యూనిట్ టర్మ్ చివరిలో మరి SA యొక్క ఫలితాలను మరి నిర్వహిస్తారు కాబట్టి అంచనా వేస్తారు కాబట్టి మరి తుది అభ్యసన ఫలితాలను అంచనా వేయడం అనేది SA యొక్క ప్రధాన ఉద్దేశం. ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. 17వ ప్రశ్న, సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. లక్ష్యం అని అడిగినప్పుడు కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ప్రతిసారి కాదండి, తరచుగా ఇలాంటి ప్రశ్నలు రావడము జరుగుతున్నాయి కాబట్టి సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన లక్ష్యం ఏమిటంటే దీని యొక్క ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కంఠస్థం చేయించడం, బి బాధ్యతాయుత పౌరులను తయారు చేయడం, సి మార్కులు మాత్రమే పెంచడం, డి ఉద్యోగం కల్పించడం. మీ యొక్క సరైన సమాధానాన్ని గుర్తించండి మిత్రులారా. సాంఘిక శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. 17వ ప్రశ్నకు సరైన సమాధానం చూసినట్లయితే ఉద్యోగం కల్పించడం కాదు, మార్కులు మాత్రమే పెంచడం కాదు, కంఠస్థం చేయించడం కాదు, ప్రధాన లక్ష్యం అడిగాడు. బాధ్యతాయుత పౌరులను తయారు చేయడం అనేది బి సరైన సమాధానం అవుతుంది. ఎందుకంటే మంచి పౌరసత్వ విలువలు పెంపొందించేదే సాంఘిక శాస్త్ర లక్ష్యం కాబట్టి పెంపొందించడమే సాంఘిక శాస్త్ర లక్ష్యం కాబట్టి మరి సాంఘిక శాస్త్ర ప్రధాన లక్ష్యం ఏమని అడిగాడు. అంటే మంచి పౌరసత్వ విలువలు పెంపొందించడం సాంఘిక శాస్త్రం యొక్క లక్ష్యం అన్నమాట. కాబట్టి సరైన సమాధానము బి అవుతుంది. 18వ ప్రశ్న, సాంఘిక శాస్త్రంలో పాఠ్యపుస్తకం పాత్ర ఏమిటి? సాంఘిక శాస్త్రంలో పాఠ్యపుస్తకం యొక్క పాత్ర ఏమిటి అడిగాడు. ఏ శాస్త్రము? సాంఘిక శాస్త్రంలో. ఆప్షన్ చూసినట్లయితే ఏకైక బోధనా సాధనం, బి ఒక ముఖ్యమైన వనరు మాత్రమే, సి అవసరం లేదు, డి పరీక్షలకు మాత్రమే. మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఏపీ మరియు టీజీ అభ్యర్థులకు మరి చాలా ముఖ్యమైనటువంటి వీడియో, నాణ్యమైన వీడియో, తరచుగా అడిగేటువంటి ప్రశ్నలు అయితే నేను తీసుకోవడం జరిగింది.
మరి ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అయితే ప్రతిసారి రావడం జరుగుతుంది కాబట్టి మరి ఏపీ మిత్రులు, టీజీ మిత్రులు తప్పకుండా వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నాణ్యమైనటువంటి వీడియోలను అందించడం జరుగుతుంది. తప్పకుండా వాట్సాప్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవుతే మీకు ఉన్నటువంటి డౌట్స్ను మరి క్లారిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సాంఘిక శాస్త్రంలో పాఠ్యపుస్తకం పాత్ర ఏమిటి? సాంఘిక శాస్త్రంలో పాఠ్యపుస్తకం యొక్క పాత్ర ఏమిటి అడిగాడు. సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. ఈ క్వశ్చన్కు మీరే ఆన్సర్ గుర్తించాలి. సాంఘిక శాస్త్రంలో పాఠ్యపుస్తకం పాత్ర ఏమిటి అని అడిగాడు కాబట్టి ఆన్సర్ మరి మీ వైపు నుండి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. 19వ ప్రశ్న, సమ్మిళిత విద్య అంటే ఏమిటి? చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. సమ్మిళిత విద్య పైన తరచుగా మరి టెట్లో మరియు డిఎస్సిలో కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి రాబోయే మరి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు కూడా మరి సమ్మిళిత విద్య పైన ప్రశ్నలు మరి వస్తాయి, తప్పకుండా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే సైకాలజీ అనేది అందులో ముఖ్యమైనటువంటి 25 ప్రశ్నలు మాత్రము సైకాలజీలో రావడం జరుగుతుంది. కాబట్టి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లో కూడా మరి ఇలాంటి ప్రశ్నలు రావడం జరుగుతుంది సమ్మిళిత విద్య పైన. సమ్మిళిత విద్య అంటే ఏమిటి? ఆప్షన్ చూసినట్లయితే ప్రతిభావంతులకే విద్య, బి అందరికీ కలిసి విద్య అందించడం, సి బాలులకు మాత్రమే విద్య, డి ప్రత్యేక పాఠశాలలు మాత్రమే. సమ్మిళిత విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి? మీ యొక్క సరైన సమాధానం గుర్తించండి మిత్రులారా. మీ సమాధానం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. వాట్సాప్ గ్రూప్ ఉంది మిత్రులారా, వాట్సాప్ గ్రూప్లో మీరు కనుక జాయిన్ అయితే తప్పకుండా మరి మీకు గూగుల్ ఫామ్ ద్వారా నేను ప్రశ్న పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మీరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ప్రతి టెట్ డిఎస్సి అభ్యర్థులు కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మరి మీకు డైలీ టెస్టులు అని, వీక్లీ టెస్టులు అని, గ్రాండ్ టెస్టులు అని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మరి స్టూడెంట్స్ అనేది వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతానే మీకు టెస్టులు అనేది నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా. తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు తప్పకుండా జాయిన్ అయితే మరి మీకు టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వీడియోలు మరి ప్రతి ఒక్క సబ్జెక్టు పైన ప్రతి ఒక్క మెథడాలజీ పైన వీడియోలు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా అన్ని వీడియోలు అయితే చూడండి. ఆ వీడియోలు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కటి సీక్వెన్స్గా వీడియో చేయడం జరిగింది మిత్రులారా. వీడియోని అయితే తప్పకుండా చూడండి. 19వ ప్రశ్నకు మీరే ఆన్సర్ గుర్తించాలి కామెంట్ బాక్స్లో. 20వ ప్రశ్న, తరగతి గదిలో ఉపాధ్యాయుని నాయకత్వం ప్రధానంగా దేనికి అవసరం? ఇక్కడ ఉపాధ్యాయుని గురించి అడగడం జరిగింది. ఉపాధ్యాయుని యొక్క అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుని నాయకత్వం ప్రధానంగా దేనికి అవసరమై ఉంటుంది? ఆప్షన్ చూసినట్లయితే ఏ క్రమశిక్షణ మరియు సమర్థవంతమైన అభ్యసనానికి, బి శిక్షించడానికి, సి పరీక్షలు మాత్రమే నిర్వహించడానికి, డి హాజరు తీసుకోవడానికి. దేనికి మరి ఉపాధ్యాయుని యొక్క నాయకత్వం దేనికి అవసరం? మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ చూసి మీ యొక్క ఆన్సర్ అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరి ఖచ్చితంగా మీరు ఆన్సర్ గుర్తిస్తే మీరు టెట్ డిఎస్సికి మరియు ఇతర పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క టీజీ అభ్యర్థి, ప్రతి ఏపీ అభ్యర్థి కూడా మరి ఈ లైవ్లో చివరి వరకు ఎవరైతే చూస్తారో వారికి మాత్రం మంచి మార్కులు అయితే స్కోర్ చేసుకుంటారు మిత్రులారా. తప్పకుండా ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, టెట్ డిఎస్సి అభ్యర్థులకు షేర్ చేయండి. 20వ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ బాక్స్లో గుర్తించండి. మరి క్రమశిక్షణ మరియు సమర్థవంతమైన అభ్యసనానిక, శిక్షించడానిక, పరీక్షలు మాత్రమే నిర్వహించడానిక, హాజరు తీసుకోవడానిక? మరి మీ యొక్క సరైన సమాధానము మరి ఏనా, బీనా, సీనా, డీనా? మీ యొక్క సమాధానము గుర్తించండి కామెంట్ బాక్స్లో అనేది గుర్తించండి మిత్రులారా. తరగతి గదిలో ఉపాధ్యాయ నాయకత్వం ప్రధానంగా దేనికి అవసరం అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే ఇది నాణ్యమైనటువంటి వీడియో. ప్రతి ఒక్కటి మరి తరచుగా టెట్లో అడిగేటువంటి ప్రశ్నలు అయితే నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి మరి మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం అయితే మీరు లైక్ చేస్తేనే వీడియోలు చేయడం జరుగుతుంది. కాబట్టి మరి టెట్టు ప్రతి సంవత్సరము 2 టెట్టులు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వము మరియు ఏపీ ప్రభుత్వము కూడా సంవత్సరానికి 2 టెట్టులు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అతి త్వరలో డిఎస్సి అనేది కూడా నిర్వహిస్తారు మిత్రులారా. తప్పకుండా మీరైతే వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకైతే ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.